ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంథ్రోపిక్ ప్రకంపనలు, డిజిటల్ ఉద్యోగిగా ఏఐ, పండ్లు కూరగాయలపై 0% పన్ను, కొరియా ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య, పోలీసింగ్కు కృత్రిమ మేధ, బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్, కొలెస్ట్రాల్ను తగ్గించే వెల్లుల్లి. ఈరోజు వార్తలను చూద్దాం. పండ్లు కూరగాయలపై 0% పన్ను. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98% నుంచి 99% ఉత్పత్తులపై భారత్ 0% సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు కూరగాయల సహా వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. మంగళవారం సిఎన్బిసి కార్యక్రమంలో భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ స్పందించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ మీడియాతోనూ ఫ్యాక్స్ న్యూస్తోనూ మాట్లాడారు. భారత్పై అమెరికా 18% సుంకాలను కొనసాగిస్తుంది. ఆ దేశంతో మాకు వాణిజ్య లోటు ఉంది. వారు పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై సుంకాలను తగ్గిస్తామని అంగీకరించారు. దాదాపు 98% నుంచి 99% అమెరికా ఉత్పత్తులపై 0 సుంకాలే అమలవుతాయని తెలిపారు. ఆంథ్రోపిక్ ప్రకంపనలు. ఇప్పటి వరకు కృత్రిమ మేధ టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయంగానూ మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. కోవిడ్ పరిణామం నాటి 2020 మార్చి తరువాత ఐటీ కంపెనీల షేర్లు ఎంతగానో నష్టపోవడం ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న, భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా మానవ వనరుల అవసరం లేదా అని. ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య. కొరియన్ ఆన్లైన్ గేమ్ లవ్ గేమ్కు బానిసలై 3 మైనర్ అక్కా చెల్లెళ్లు తమ ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు చెందిన చేతన్ కుమార్కు 2 భార్యలు. వారిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే. వారికి 5 పిల్లలు ఉన్నారు. అందులో 4 అమ్మాయిలు. వీరిలో నిషిక 16, ప్రాచి 14, పకి 12 అనే 3 అమ్మాయిలు దాదాపు 3 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. పాఠశాలకు వెళ్లకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్కే అతుక్కుపోయేవారు. ప్రాచి మిగిలిన 2కి గేమ్ ఎలా ఆడాలో, అందులోని టాస్క్లు ఎలా పూర్తి చేయాలో తెలిపేది. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు గేమ్ను ఆడొద్దంటూ కొన్ని రోజులుగా ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనైన 3 అక్కా చెల్లెళ్ళు బుధవారం తెల్లవారుజామున తమ అపార్ట్మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 2 అమ్మాయిలు ఒకరి చేయి మరొకరు పట్టుకుని దూకేయగా మరొకరు ఒంటరిగా దూకారని పోలీసులు చెప్పారు. బాలికలు వినియోగించిన ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో లభించిన నోట్లో "క్షమించండి నాన్న" అని వ్రాసి ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. పోలీసింగ్కు కృత్రిమ మేధ. పోలీసింగ్లో కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా AI4 ఏపీ పోలీస్ పేరిట రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాలలో ప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ప్రారంభించారు. పిటిషన్ AI, డిజిటల్ ఎవిడెన్స్ AI, కాగ్నిటివ్ నెట్ AI, ఇన్వెస్టిగేషన్ కోపైలట్, డాగ్స్ టు డేటా, సోషల్ ఇంటెలిజెన్స్ AI, న్యూస్ 360 AI ఫౌండేషన్ పేరిట మొత్తం 8 రకాల AI టూల్స్ను ఈ 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ఇవి ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం, డిజిటల్ సాక్ష్యాల విశ్లేషణ, ఆధార సహిత దర్యాప్తు అధికారికి సాంకేతిక సహకారం, సామాజిక మాధ్యమాలపై నిఘా తదితర అంశాలకు ఉపయోగపడనున్నాయి. గత ఏడాది జూన్లో AI4 ఏపీ పోలీస్ పేరిట హ్యాకథాన్ నిర్వహించి అందులో రాష్ట్రంలో అమలు చేసేందుకు అనువుగా ఉన్న పలు AI టూల్స్ను గుర్తించారు. వాటిని మరింత అభివృద్ధి పరిచి ఇప్పుడు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం 10 రోజుల్లో కమిషన్ను ప్రకటించనున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన చేపట్టవలసిన ఆవశ్యకతపై చర్చ జరిగింది. దీనిపై మరింత సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు. మరో ఎన్నికల హామీ అయిన బీసీల రక్షణ చట్టంపైన చర్చ జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా చట్టం అమల్లో లేనందున ఈ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లవలసి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. తానే కేంద్రంతో మాట్లాడతానని, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని పక్కాగా బిల్లును రూపొందించాలని చంద్రబాబు వారికి నిర్దేశించారు. కొలెస్ట్రాల్ని తగ్గించే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడేవారు వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లో ఉండే అలిసిన్ అనే పదార్థమే రక్తంలోని ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి తీసుకొని వారితో పోల్చితే తరచూ ఆహారంలో భాగంగా తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల. జేఈఈ మెయిన్ పేపర్ 1 ప్రాథమిక కీ బుధవారం విడుదలైంది. దీంతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్ను జాతీయ పరీక్షల సంస్థ వెబ్సైట్లో ఉంచింది. గత నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన భౌతిక శాస్త్ర పరీక్షలో ఒక్కో ప్రశ్నను డ్రాప్ చేశారు. అంటే వాటికి పూర్తి మార్కులు ఇస్తారు. ఏపీ విద్యార్థికి 300కి 300 మార్కులు స్కోర్ చేయడం విశేషం. 16న రాష్ట్రానికి బిల్గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఈ పర్యటన 18న ఉంటుందని భావించినా ఆయన ముందే వస్తున్నారు. కంట్లో టాటూ, చూపు కోల్పోయిన యువకుడు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని ఓ యువకుడు పడిన తాపత్రయం చివరికి అతని చూపు పోయేలా చేసింది. బెంగళూరులో టాటూ ఆర్టిస్టుగా పనిచేసే జగదీష్ కొన్నాళ్ల కిందట నేపాల్కు వెళ్ళి 2 లక్షలు వెచ్చించి కనుగుడ్లపై టాటూ వేయించుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తరువాత చూపు మందగించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోగా మరొకటి పాక్షికంగా కనిపిస్తోందని జగదీష్ తెలిపారు. రికార్డు విజయంతో ఫైనల్లోకి భారత్. అండర్-19 ప్రపంచ కప్లో భారీ అంచనాలతో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం సెమీఫైనల్లో ఆయుష్ మాత్రే బృందం 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించింది. రేపు ఇంగ్లాండ్తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. నేడే WPL ఫైనల్. ఢిల్లీ పంతమా, ఆర్సీబీ సొంతమా? WPLలో వరుసగా 3 సార్లు ఫైనల్ చేరి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఢిల్లీ క్యాపిటల్స్. అయినా పట్టు వదలకుండా మరోసారి టైటిల్ సమరానికి అర్హత సాధించింది. మరోవైపు అదిరే ఫామ్తో ఈ ఫైనల్లోకి చేరింది ఆర్సీబీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.